ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఈ సాంగ్ అయితే మనకు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. ఆల్రెడీ ఈ వీడియో అయితే లేట్ అయింది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి చేసుకోండి. చాలా సింపుల్గా చెప్పిస్తాను. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండకుండా ఒకటే ఫోటో ఉంటే చాలు వీడియోని ఈజీగా అయితే చేసుకుంటారు. ఫస్ట్ డెమో చూడండి, దాని తర్వాత ఎడిటింగ్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకైతే ఒకటి చెప్పాలి. అదేంటంటే మీకు ఒకవేళ ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫుల్ ట్యూటోరియల్తో సాంగ్ యాడ్ చేసి బీట్ పెట్టడం నుంచి లిరికల్స్ అవన్నీ యాడ్ చేసి ఎఫెక్ట్ యాడ్ చేయాలో అన్నీ చెప్తాను. మీరు కామెంట్ అయితే చేయండి. లేట్ అయినా పర్లేదు, నేను చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ఈ వీడియో గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే చాలు, ఏ ఫోటో ఉన్నా పర్లేదు. కానీ ఆ ఫోటోని అయితే పిఎన్జీలో కన్వర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయడం రాకపోతే కామెంట్ చేయండి. నేను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో దానిపైన కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఒకవేళ రాకపోతే లేదంటే నేను చెప్తాను, అలా చేయండి. అలర్ట్ మిషన్ కాదు, ప్లేస్టోర్లో వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అడోబ్ ఎక్స్ప్రెస్ యాప్ అయితే సెర్చ్ చేసిన తర్వాత ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి రిమూవ్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే కామెంట్ చేయండి, నేను చేస్తాను. దానిపైన కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ కూడా వస్తే ఆ ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే దానిపైన కూడా ఒక వీడియో అయితే చేశాను. ఇన్స్టా హైలైట్లో ఉంటుంది, వెళ్ళి చూసిన తర్వాత ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ చేసుకోండి. మీకు ఇన్స్టాలో వెళ్ళి ఓపిక లేకపోతే ఫాంట్ అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ గూగుల్ డ్రైవ్లో అయితే వస్తుంది ఆ ఫాంట్ని గూగుల్ డ్రైవ్ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫాంట్ పైన ట్యాప్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని కింద వ్యూ ఆల్ ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. ఇలా టిక్ మార్క్ చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో దిస్ వీక్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. నేను ఏ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోలేదు, మీరు చేసుకుంటే మీకు ఇక్కడ ఫాంట్ అయితే వస్తుంది. అక్కడ ట్యాప్ చేయగానే మీకు ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఆ ఫాంట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ ఫాంట్ నేమ్ గుర్తుపెట్టుకుని పైన సెర్చ్ బార్లో ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఓకేనా. సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇలాగైతే యాడ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఇలాగే అన్ని ఫాంట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసేయండి. కరెక్ట్గా 2.07 మిల్లీసెకండ్ వచ్చేసి కింద ప్లేస్ అయ్యాక మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా కదా, ఆ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత దీనైతే జూమ్ చేస్తాను. ఓకేనా. ఇలా మీకు ఎంతలో కావాలో అంత జూమ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే లాస్ట్కి పెట్టుకుంటాం. ఓకేనా. లాస్ట్కి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బాక్స్ ఉంటుంది, బాక్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కెమెరా ఉంటుంది, కెమెరాని యాక్టివేట్ చేసుకోండి, అంటే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మనకు చూడండి ఎఫెక్ట్ కానీ టెక్స్ట్ యానిమేషన్ అన్నీ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఫోటో ఇక్కడ సరిగా రాలేదనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. ఇలా ఓకేనా. మూమెంట్ రాష్ట్రాలకు వెళ్ళి సైజ్ కానీ ఎక్కువ తక్కువ చేయడం కానీ అడ్జస్ట్మెంట్ ఇక్కడ మొత్తం అన్నీ ఉంటుంది. ఇంతే ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ ఏం ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.